ప్రతి మాసంలో వచ్చే బహుళ చతుర్థిని సంకటహర చతుర్థి లేదా సంకట విమోచక చతుర్థిగా పిలుస్తారు. జాతకంలో కేతు మహర్దశ నడుస్తున్న వారు కష్టాలను అనుభవించేవారు, తరచూ కార్యహానితో చికాకులకు లోనవుతున్న వారి వ్రతం చేయటం మంచిది. ఆ రోజున పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం గుడికెళ్ళి గరికపై ప్రమిదలుంచి దీపారాధన చేసి గరికపోచలు, పుష్పాలు, పత్రితో గణపతిని పూజించి లడ్డూలు లేదా ఉండ్రాళ్ళు నివేదించి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ప్రతి మాసంలో వచ్చే సంకటహర చతుర్థి నాడు ఇదే విధంగా ఆచరించగలిగితే సకల దోషాలు పోయి కార్యజయం కలుగుతుంది. ప్రతి బహుళ చతుర్థి నాడు వినాయక చవితి రోజు చేసినట్లే పత్రితోనూ పుష్పాలతోనూ గణపతికి పూజ చేస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారు. కష్టాలతోనూ సమస్యలతోనూ బాధపడేవారు సంకటహర చతుర్థి వ్రతంతో పాటు సంకట విమోచక గణపతి స్తోత్రాన్ని విడవకుండా 6 మాసాల పాటు పఠించడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. ఈ వ్రతాచరణ వల్ల విఘ్నాలు తొలగి పనులు సజావుగా సాగుతాయి.